హాయ్ ఫ్రెండ్స్, నేను పూజ చేస్తున్నాను. చూడండి, వాటికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. తైరు పిండి ఒక కప్పు తీసుకున్నాను. ఇగో ఈ కప్పుతో ఒక కప్పు తైరు పిండి తీసుకున్నానండి. ఈ తైరు పిండి బేషన్లో వేసుకున్నాం. ఫ్రీగా ఉన్న దాంట్లో అరకప్పు మైదా తీసుకున్నాను. ఈ మైదా కూడా వేసేసి దీంట్లో కలుపుకుందామండి. ఇలా కలుపుకుందాం. మొత్తం ఇలా కలుపుకొని దీంట్లో సాల్ట్ వేసుకుందాం. తగినంత సాల్ట్ అంటే అర స్పూన్ వేసుకున్నానండి. వంట సోడా, పూరీలు బాగా పొంగుతానికి వంట సోడా వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఉండలు లేకుండా బాగా కలుపుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ పోసుకుందాం. చూసుకుంటా కలుపుకొని వాటర్ పోసుకొని. ఈ తైరు పిండి పూరీలు బాగుంటాయండి, టేస్టీగా. డైట్ ఫాలో అవ్వే వాళ్ళు ఈ పూరీలు తినండి కంపల్సరీ. నైట్ పూట అన్నం తినకోకుండా ఉన్న వాళ్ళు ఇలా వాడుకోవచ్చు, బాగుంటుంది పూరీలు. దీంట్లో టేస్టీగా కర్రీ కూడా చేస్తానండి. మిల్లీ మేకర్స్ కర్రీ చేస్తాను, అది కూడా చూపిస్తానండి. ఇలా కలుపుకోవాలి మొత్తం, కొంచెం కొంచెం చూసుకుంటూ ఇలా కలుపుకుందాం. ఇలా మెత్తగా కలుపుకోవాలి, చపాతీ ముద్దలాగా ఇలా కలుపుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పైన ఇలా కలుపుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టుకుందాం. బాగా నానిద్ది. స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టుకున్నాను. ఇలా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోవాలి పూరీలు పొంగడానికి. ఈ ఆయిల్ బాగా వీటెక్కాలండి. చిన్న చిన్న ముద్దలు చేసుకుందామండి పూరీలు చేసుకోవడానికి. ఇట్లా ముద్దలు చేసుకుందాం. ఇప్పుడు పూరీలు ఒత్తుకుందామండి. కొంచెం పిండి వేసుకొని పూరీలు చేసుకుందాం. ఇవన్నీ పూరీలు ఇలా చేసుకుందాం. చిన్నగా చేసుకోవాలండి, ఇరిగిపోకోకుండా. ఇలా చిన్నగా చేసుకోవాలి. ఇవి చేసుకునే దాన్ని ఆయిల్లో వేసి చూడండి ఎంత బాగా వచ్చినాయో పూరీలు. ఇప్పుడు ఆయిల్ వీటెక్కింది, ఆయిల్ వేద్దాం. చూడండి ఇలాగా ఆయిల్ వీటెక్కింది కదా, ఇలా వేసుకుందాం. ఇలా ఒత్తుకుంటా ఉంటే బాగా పొంగుతాయండి పూరీలు, బాగుంటాయి. టేస్ట్ ఇలాగ ట్రై చేయండి మీరు తప్పకుండా. ఇలా పొంగుతాయి చూడండి. ఇట్లా రెండో వైపును కూడా కాల్చుకున్నాం. రెడీ అండి. ఇలాగ ఒక్కొక్కటి రెడీ చేసుకుందాం అన్నీ. రెడీ. ఇప్పుడు ఈ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుర్మా వండుకుందామండి. ఈ వాటర్ పోసుకొని వాటర్ కాగనిచ్చుకోవాలండి. ఈ మిల్లీ మేకర్స్ వేసుకుందాం. వాటర్ వీటెక్కిన కాంచి మిల్లీ మేకర్స్ వేసుకొని కర్రీ చేస్తాను. వాటికి కావాల్సింది చూపిస్తానండి. ఈ మిల్లీ మేకర్స్ అన్ని దీంట్లో వేసేసుకుందాం. ఇలా వేసుకొని పక్కన పెట్టుకుందాం. దీన్ని వాటర్ ఉడికిపోయిద్ది, పక్కన పెట్టుకుందాం. క్రిస్పీ లాగా ఉడికించుకోవాలి. వేడి నీళ్ళలో వేయగానే ఇట్లా చూడండి ఎట్లా ఉబ్బినాయో. ఈ ఉబ్బినాయన్ని తీసుకుందామండి, వాటర్లో నుంచి తీసుకుందాం. ఇవన్నీ వేరే గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకొని బాగా పోయి కడాయి పెట్టుకున్నానండి. ఈ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి.
మగ్గిన హ్యాండ్కి ఇవన్నీ మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందాం. ఇలా వేసుకోవాలండి. కొంచెం మగ్గినిచ్చుకోవాలి, బాగా ఫ్రై అవసరం లేదు. ఇలా మగ్గించుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ మిక్సీ జార్లోకి వేసుకుందాం. చూడండి కొంచెం మగ్గినవి, ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లో చిన్నుల్లిపాయలు రెండు రెమ్మలు వేసుకున్నానండి. అల్లం ముక్క, ఇందులో పచ్చి కొబ్బరి తురుము కూడా వేస్తానండి. టేస్ట్ కోసం గ్రేవీ రావడానికి పచ్చి కొబ్బరి తురుము కొంచెం జీడిపప్పు కూడా వేసుకుందాం. జీడిపప్పులు గ్రేవీ కోసం అండి, జీడిపప్పులు కూడా వేసుకొని ఇదంతా పేస్ట్ లా చేసుకుందాం. ఇప్పుడు కడాయిలోనే కొంచెం కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుంటున్నాను. ఈ ఆయిల్ వీటెక్కగానే జీలకర్ర, 1 అర స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకులు 2. ఇవంతా ఫ్రై అయినాయి కదండి. దీంట్లో ఈ పేస్ట్ వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకున్న పేస్ట్ అంతా బాగా ఫ్రై అవ్వాలి. వన్ టేబుల్ స్పూన్ కారం, ఇదంతా ఫ్రై చేసుకుందాం. అలా ఇవన్నీ ఫ్రై అవుతూ ఉంటాయి. అప్పుడు ఈ మిక్స్ ఉల్లి పెట్టుకున్నాయి కూడా ఇట్లా వేసేసుకుందాం. దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకుందామండి. ఇలాగా పచ్చివాసన అంతా పోయేందాక ఇలా చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు 2 రెమ్మలు. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుందాం. ఇలా వాటర్ పోసుకోవాలి. 1 హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఇది మూత పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకుందాం. ఇట్లా ఉడుకుతుందో బాగా దగ్గరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఉడికే దాంట్లో నేను కావాల్సిన పదార్థాలు వేసుకుందాం. ఇవి వేస్తేనే టేస్ట్ అండి. ధనియాల పొడి 1 అర స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. చూడండి దగ్గరికి వచ్చేసింది. ఇలా దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకుందాం. గరం మసాలా, ధనియాల పొడి వేసిన టేస్ట్ అండి గుమ్మాయిస్తుంది. మంచి వాసన, స్మెల్ కూడా బాగా వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, నేను అన్ని మిక్సీలో వేసుకొని పెట్టుకుంటాను పౌడర్స్. టేస్ట్ బాగుంటుంది. ఆ పౌడర్లు ఎలా వేయాలో కూడా మీకు చూపిస్తాను ఈసారి. చెక్క లవంగా, గరం మసాలా ఎలా రెడీ చేసుకోవాలని. చూడండి దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. కుర్మా గిన్నెలో తీసుకొని రెడీ చేసుకుందామండి. చూడండి కుర్మాని రెడీ చేసుకుని గిన్నెలో తీసుకుందాం. చూడండి గుమ్మగులాడే మిల్ మిక్స్ కర్రీ
రెడీ. సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయమాకండి. Akshaya446 బ్లాగ్స్ చేరాలండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఇట్లా రెడీ చేసుకుని మనం పూరి ఖైదీపిండి పూరీలండి. ఖైదీపిండి పూరీల్లో చేసుకొని ఇట్లా మిక్స్ కర్రీ చేసుకుంటే సూపర్గా ఉండి టేస్ట్ కూడా అదిరిపోయిద్దండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో, మీకు కూడా చూపిస్తున్నాను ఇలా వత్తంగా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.